సార్, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన, కూటమి ప్రభుత్వం ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా ఉండబోతుంది? ఎలా ఉంది గతంలో, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మీరే చూశారు, ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది. ఎలాంటి పథకాలు మొన్న విలేకరుల ఈ కలెక్టర్లతో మీటింగ్ ఎలా చేశాడంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎలా జరిగేదో అలాంటి 95 చరిత్రను మళ్ళీ తిరిగి రాయబోతున్నారు సారు. చూశారు కదా, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఎక్కడైనా పోవాలంటే పరదాలు, ఎవరిని కలిసేవాడు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా ఆగస్టు 1కు పోయి శ్రీశైలం వచ్చి, శ్రీశైలం నుంచి అక్కడ వెళ్ళి ఒక మన ఇది ఎన్టీఆర్ భరోసా ఇది పథకం ఇవ్వడంలో ఎంత వాళ్ళతో మమేకమై వాళ్ళ దగ్గర కూర్చొని, వాళ్ళకి ఎంత వాళ్ళ సొంత బంధువుల్లాగా కూర్చొని వాళ్ళని ఆప్యాయంగా పిలిచి ఎట్లా చేశాడు, అలాంటి పరిపాలన చేస్తున్నాడు పేద ప్రజల కోసం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే అంటున్నాడు, రౌడీ పాలన రౌడీ పాలన అంటున్నారు. ఎవరిది రౌడీ పాలన అంటారు? ఇప్పుడు రౌడీ పాలన అనేది చూశారు కదా, రౌడీ పాలన 2 నెలల్లో ఒక్క మనిషి కూడా వాళ్ళకు, అది కూడా వాళ్ళకై వాళ్ళు చనిపోతే వాళ్ళు కక్షలతోని అది కూడా పార్టీ మీద, ప్రభుత్వం మీద వేస్తున్నారు. ఒట్టిగా అసెంబ్లీకి రాబడుతుందని ఆయన పోయి ఢిల్లీలో కూర్చొని ధర్నా కార్యక్రమం చేస్తారు. ధర్నా కార్యక్రమంలో ఎవరు వచ్చారండి? ఖాళీ ఒక మనిషి వచ్చాడు, అఖిలేష్ యాదవ్ గారు. అఖిలేష్ యాదవ్ గారు కూడా అర్థం కాక, ఆయన కూడా ఏం చెప్పాలనో అర్థం కాక ఏదో 2 మాటలు చెప్పి 36 మంది చనిపోయినారు. 36 మంది చనిపోయినారని విలేకరులు అడిగితే ఆ విలేకరులకు ఏం సమాధానం చెప్పలేక భోజనం టైం అయిందని వెళ్ళిపోతున్నాడు. అఖిలేష్ యాదవ్ కూడా హిందీలో అడిగినాడు, कितने जने एक्सपायर्ड हो गया, कितने जने मर्डर हो गया, बोले तो पूछा तो भी बोलने को भी नहीं आ रहा उनको. ऐसा परिस्थिति है ఢిల్లీ में. इसलिए అందుకోసమనే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అనేది ఎంత స్వచ్ఛంగా జరుగుతుందో 2 నెలల్లో 100 డేస్ పరిపాలన చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అట్లా ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఏ గవర్నమెంట్ వచ్చినా అమరావతి అనేది అలాగే ఉండిపోతుంది. సో అమరావతి ముందడుగులో ముందుకెళ్ళిద్ది అంటారా? మీకు ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం ద్వారా? అంటే జనరల్గా అయితే ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన చేయగలరనే నమ్మకంతోనే ఉంటున్నాం మేమును. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గెలిచి ఒక 3 నెలలు అవుతున్నప్పుడు అంత త్వరగా చేయాలని అవ్వు. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని మళ్ళా పునర్నిర్మించడానికి ట్రై చేస్తున్నారు. స్టార్టింగ్ ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే 1 మంత్ బ్యాక్ ఈ క్వార్టర్స్లు అవి ఆయన ఒకసారి చెక్ చేసి ఒక 3 మంత్స్లో అవి పూర్తి చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ మిగతా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఎంపీకి కానీ అన్నీ ఆ తర్వాత అలా నెమ్మదిగా అన్నీ బాగా చేస్తారని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు 5 సంవత్సరాలు, మంచి పనులు చేసిన, కుల మతం భేదం లేకుండా అందరికీ న్యాయం చేశాను అంటున్నాడు కదా. ఎందుకు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఆయనకు ఓడిపోవడానికి కారణం అంటే ఆయన చెప్పే మాటలే తప్పించి చేతల్లో ఏటీ లేదు. ఆయన పనితనం కూడా ఎప్పుడు అంటే అందరికీ అంటే సరిగ్గా ప్రతి వాళ్ళకి అది అందినట్టు కూడా ఏటీ చేయలేదు. ఎక్కడికక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ల్యాండ్ల దగ్గర మాత్రం చాలా ఇబ్బంది పెట్టాడు ప్రతి ఒక్కరిని, అంటే చిన్న చితక వాళ్ళని కూడా. అది చాలా వరకు ఆయనకి దెబ్బతీసేదిగానే ఉంది. సరే, ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్ల మనకి అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉందా? సపోర్ట్ ఉండిద్ది అంటారు కూటమి ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం? ఈ ముగ్గురు వల్ల నిజంగా ప్రజలలో అంటే మంచి పనులు దొరుకుతాయి, ఉద్యోగాలు వస్తాయని పిల్లలకి నమ్మచ్చు అంటారు? నమ్మొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ అని కాదు, యాక్చువల్లీ మెయిన్ చంద్రబాబే. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ వల్ల కొంతవరకు ఏదైనా జరగవచ్చు అనేది ఆశిస్తున్నాం అంతే. సో మీకు అంటే నిరుద్యోగులకి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు మన రాష్ట్రంలో, ఏ గవర్నమెంట్ వచ్చినా అలాగే ఉంటుంది. నిరుద్యోగుల సంగతి ఏం చెప్తారు? నిరుద్యోగ సంగతి అంటే యాక్చువల్లీ ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక కంపెనీ కూడా రాలేదు కాబట్టి మనం దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చి వీళ్ళు స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇంకొక అంటే మినిమం ఒక 1 ఇయర్ అయినా చూసి అప్పుడు వీళ్ళకి నిరుద్యోగులకి కొంత ఉపాధి కలుగుతుందని ఆశిస్తుంది. థ్యాంక్ యూ సార్.